పెట్రోల్ దిగిపోతాను మన బండ్లకి వెళ్ళి చెందు రాయాలి అదే మొత్తం తీసినా కూడా అయిపోతలేదు పెట్టాయి నువ్వు ఫీల్ అయిపోయిందా మొత్తం వర్షం పడుతుంది ఎదురా ఓ అసలు ఇంతే ఇత్తాన్ని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేడు డార్లింగ్. పెట్రోల్ దిగిపోతాను మన బండ్లకి వెళ్ళి చెందు లీటర్ వస్తా అనుకుంటారా నిన్ననే కొట్టించిన ఎక్కువ వెళ్తా అనుకుంటాను ఎక్కువ వెళ్తే బెటరే కదా ఖర్చు తక్కువ అవుతుంది పైసలు లేవు అసలే చూద్దాం ఎంత వెళ్తే మన బండ్లకి వెళ్ళి పెట్రోల్ ఇవాళ మైలేజ్ టెస్ట్ అయితే వేయబోతున్నాం మన రాయల్ ఎన్ఫీల్డ్ 360 అంటాను నేను కెమెరా వస్తాను అంటే 360 అని రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇన్స్టా 360 అని 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 డైరెక్ట్ బండి పేరు కూడా మర్చిపోతాను రాయల్ ఎన్ఫీల్డ్ ఫుల్ నేమ్ కూడా మర్చిపోతాను. చూద్దాం ఎంత వెళ్తుంది ఏందనేది పెట్రోల్. ఓకే ఇట్లా 360 మొత్తం గుండ్రంగా అవుతుంది ఇట్లా నార్మల్ ఇట్లున్నా కూడా ఇదంతా రికార్డ్ అయిపోతుంది మొత్తం. ఇన్స్టా 360 ఇన్స్టా కంపెనీ ఇట్లా మైలేజ్ టెస్టింగ్ ఒక వీడియో చేద్దామని వాళ్ళు ఉన్నదంతా తీస్తాను. ఓకే ఇలా కూడా పోయి ఒక బాటిల్ అయితే నిండిపోయింది మన బండ్లు ఉన్న ఫ్యూయల్కి అయితే. అదే ఈ లీటర్ కూడా వెళ్తే కష్టం ఇంకో బాటిల్ పట్టుకురావడం వల్ల 2 లీటర్ బాటిల్ ఇద్దామని 2 లీటర్ తెస్తే చెక్ చేయరా బరాబర్ తెలియదు వీళ్ళు ఎంత అసలు నీకు ఇంతగానం ఎట్లుంటుందని అనుకోలే ఇంతగానం ఉంటుందని. నాకు తెలుసు కల్తీ పెట్రోల్ ఇది అమ్మ అంతా గీ కలర్ ఉన్నది ఆరెంజ్ కలర్ మొత్తం. బండి ఖరాబ్ అయింది ఏంది ఇట్లా వస్తుంది చూద్దాం జస్ట్ వెయిట్ అండ్ సీ. చూద్దాం మన వెహికల్లో అయితే పెట్రోల్ అయితే ఫ్యూయల్ అయితే మొత్తం తీసేసినాం. అయిపోయిందా ఫ్యూయల్ అయిపోయిందా మొత్తం అయిపోయిందా రైట్ మూసి ఒక్క నిమిషం మూసే కాయస్ చూడవచ్చు మీరైతే మన బండ్లకి వెళ్ళి 1.5 లీటర్ అయితే వెళ్ళింది. ఇప్పుడు ఇల్లు ఒక 50 రూపాయలు కొట్టితే సెట్ కదా 1 లీటర్ పోసి ఇల్లు ఒక 50 కొట్టితే సెట్ పోయి లీటర్ పోయి స్టార్ట్ చేయరా అది స్టార్ట్ చేసి పోదాం కొంచెం అయిపోయినాకనే పోదాం పైప్ పెట్టి గారు పోసి ఒక్క నిమిషం ఫస్ట్ బండి స్టార్ట్ చేయొద్దా బండి నడుతుంది కొంచెం ముంగడాక నడుతుంది మా ఇల్లు ఒక 50 రూపాయలు కొట్టిద్దాం అందులో ఒక 50 రూపాయలు కొట్టిద్దాం 50 కొట్టిరా చూద్దాం పట్టు ఎంత పడుతుంది అంత బండ్లకెళ్ళి తీసినాం ఇప్పుడే పట్టు వాళ్ళు ఎంత పడుతుంది అంటారా ఫోన్పే లీటర్ అంటే బరాబర్ వీడికా లీటర్కి ఓకే సరిపోతుంది ఇంత 33 గాయస్ చూడండి 2 లీటర్స్ అయితే సెట్ చేసుకుందాం. బండి ఇంకా అయిపోలే బండి ఈడ అయిపోతాడు 1 లీటర్ పోయాలి రీడింగ్ చూసుకోవాలి వెళ్ళిపోవాలి. పైప్ పెట్టినా అనుకున్నా నువ్వు ఏదో తిరుగుద్దేశాలు దిగుతావని అయిపోయి పెట్టలేమా వాడు. చూద్దాం ఎక్కడ అయిపోతుందో మన వెహికల్ అయిపోయిన కాడ నుంచి మనం రీడింగ్ టెస్ట్ చేసుకుంటా వెళ్ళిపోదాం. చూద్దాం మన వెహికల్ అయితే ఎక్కడ అయిపోతుందో చూద్దాం. మొత్తం డ్రై అయినాకనే మనం ఒక 1 లీటర్ పెట్రోల్ పోసి అది ఎన్ని కిలోమీటర్ పోతుంది ఏంది దీని కథ మన రాయల్ గాన్ గురించి మొత్తం కథ అయిపోతుంది. అని మన రాయల్ గాన్ ఎంత ఇస్తాడు లీటర్కి తెలిసిపోతుంది ఇప్పుడే. ఇంకా అర్థమైతే లేదు ఇప్పటికీ ఇంత దూరం వచ్చినాం ఇంకే వస్తలేదు మన బండ్ల అంటే మైలేజ్ ఎంత ఇస్తానే మా బండి పైనదే మన రాయల్ గైడ్ అయితే.
హైవే ఎక్కుతుంది అనుకుంటా చేయందు నాకు తెలిసి, హైవే ఎక్కుతుంది అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం. ఫ్యూయల్ తీస్తే కొంచెం కూడా రాలే, ఈ బండి ఏమో ఇంత దూరం పోతుంది. నాకు తెలిసి ఇట్లే మొత్తం పోతుంది ఏంటి, చికెన్ అవుతుంది రా. అరే రాయాలి అదే మొత్తం తీసినా కూడా అయిపోతలేదు పెట్టాయి నువ్వు. హైలైట్ చెక్ చేయడానికైతే మినిమం 80 స్పీడ్ మెయింటైన్ చేద్దాం. డార్లింగ్స్ ఆ బంక్ కాడ పెట్రోల్ తీసాం, అయిపోతుంది కావచ్చు అని అనుకుంటే 2 బాటిళ్ళల్లో పెట్రోల్ మొత్తం తీసినా కూడా పెట్రోల్ ఇంకే అయిపోతలేదు, అలా పోతూనే ఉన్నది. మన 100 ఫీట్ రోడ్ నుంచి హైవే దాకా వచ్చినాం దగ్గర దగ్గర. అరే రేపు బండి పడుతుందిరా, అత్తలేదారా? అత్తలేదు మరి పోతుంది ఏంది రాయల్. అరే మ్యాజిక్ చేస్తారా వరా డాడీ? ఎందుకు అత్తలేదు? కిందికి అంటారా అది కిందికి అని ఫ్యూయల్ కిందికి చూడక అత్తలేదా? అద్దు దాయ ఏడదాకపోతే ఆడదాకా పోం పాయ ఏం చేస్తాం మరి. డార్లింగ్ ఎట్ ద లాస్ట్ మన ఫ్యూయల్ అయితే హెచ్పి బంక్ కాడ అయిపోయింది, పోతలేదు. మొత్తం ట్రై చేద్దాం. ఫ్యూయల్ మొత్తం తీసినా కూడా అయిపోయింది. రాయల్ చూడండి మొత్తం 5th గేర్లు ఉన్నాయి, మొత్తం గుంజిగా పోతలేదు. అయిపోయింది. ఫ్యూయల్ అయితే నీళ్ళు ఇండికేటర్ వేసుకోవాలి మనం, అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అయిపోయింది పోతలేదు. హైవే ఎక్కితే అయిపోరా, ఎందుకు హైవే కానీ పంపిస్తాడు. డార్లింగ్ చూడొచ్చు మీరే, మొత్తానికి డ్రై చేసేసినాం. ఇప్పుడు డ్రై అనేది నియర్లీ 10 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మేము. చూడండి మీరే. నువ్వు ఫ్యూయల్ అయితే పోదాం, నువ్వు కింద పోసావు మరి. అరే బాబు సింగిల్ సెల్ఫ్ తోటి అయితే స్టార్ట్ అయింది మన బండి, ఫ్యూయల్ డ్రై అయినా కూడా. గ్రేటే రాయలిగాడు. గాయ్స్ చూడండి రీడింగ్ 37,693 ఉంది. ఇద్దరం అయితే కూర్చున్నాం బండి మీద చూడండి. డార్లింగ్ చూడండి మీరే, మినిమం 80 అయితే దాడతలేదు స్పీడ్, మినిమం 80. చూద్దాం ఎంత దూరం వెళ్తుంది ఏందనేది. డార్లింగ్ మీరు చూసుకోవచ్చు 10 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనం. 993 ఉన్నప్పుడు 693 ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాం, 703కి వచ్చింది. 10 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. 80 స్పీడ్, 60 to 80. లిటరల్లీ మనం ఇక్కడికి వచ్చేసినాం. ఎంత నైట్ అయినా పర్లేదు, ఇలా వీడియో మాత్రం కంప్లీట్ చేసేయాలి. ఆగులే. హైవేస్ మీద ఎప్పుడు ఓవర్టేక్ చేస్తే వెనక చూసే ఓవర్టేక్ చేయాలి ఫస్ట్. నేచర్ మాత్రం ఇలా ఫుల్ అంటే ఫుల్ సుకూల్ ఉన్నది. వర్షం పడేటట్టు ఉన్నది నాకు తెలిసి. ఫుల్ కూల్ అంటే కూల్ ఉన్నది నేచర్. చూద్దాం. గాయ్స్ లిటరల్లీ 710. డార్లింగ్ మీరైతే చూసుకోవచ్చు, నియర్లీ 20 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనం. నేను 60 to 80 ఎందుకు మెయింటైన్ చేస్తానంటే నా యావరేజ్ స్పీడ్ అది. నేను డైలీ మినిమం 80 వెళ్తా డైలీ, అందుకని అట్లా చెక్ చేస్తున్నా.
డార్లింగ్స్ రెయిన్ అయితే స్టార్ట్ అయింది, చినుకులు పడతాయి. అరే ఆవరా చోటు, ఓ రెయిన్ బాగా పడుతుంది. సైడ్కి ఆగాల్సి వస్తుంది ఎందుకంటే మనం నియర్లీ 25 కిలోమీటర్స్ అట్లా వచ్చేసినాం మనం. వర్షం పడుతుంది ఎదురా, వర్షం పడితే కష్టం. వర్షదేవుడా ఆగు, వర్షదేవుడా కొంచెం ఆగు, మైలేజ్ టెస్ట్ చేస్తారా మన రాయల్ గాంధీ, ఆగు. గాయస్ మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయినాం. చినుకులు అయితే పడతానే బాగానే చూసుకోవచ్చు. నా హెల్మెట్కి ఎట్లున్నాయో చినుకులు. మళ్ళీ రిటర్న్ అవుతాం, చూద్దాం. ఇక్కడ దాకా అయిపోతే ఆడ దాకా వెళ్దాం. జరగాలి డార్లింగ్స్. నియర్లీ 30 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనం. 30 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం. ఓ లంజోడు కదా చంపుతావారా. స్కోడోడు చూడింది గాయస్ ఎట్లా వస్తాడు, నోట్లకెళ్ళి బాటలు రా అంటే ఎందుకు రావయ్యా. గాయస్ చూడొచ్చు మన బండి అయితే అయిపోతుంది. చూద్దాం ఎక్కడ అయిపోతుందో, మొత్తం డ్రై అయ్యేదాకా తిప్పుదాం బండిని. జరగాలి డేరేస్తాను. యా మైలేజ్ ఇంత ఇస్తాను ఎందుకు నా బండి. యా లిటరల్లీ మా డాడీ కాలు మొక్కాల, నేను ఇంత మైలేజ్ ఇచ్చే బండి నాకు ఇప్పించేది. రాయల్ క్లాసిక్ 350 అందరు మైలేజ్ ఇయ్యారంటారు కానీ అది ఘోరం అంటే ఘోరం మైలేజ్ ఇస్తుంది నాకు. చూద్దాం ఇంకెంత వెళ్తూనే ఉన్నది బండి. 80 స్పీడ్ అయితే దాడుతూనే చూడండి మీరే, వెళ్తూనే ఉన్నది బండి అయితే చూడండి. అయిపోతుంది, వెళ్తూనే ఉన్నది బండి. అయిపోయినట్టు జట్కలు ఇస్తుంది ఇట్లా చూద్దాం. అరే గాయస్ చూడండి, ఎక్సలరేటర్ మొత్తం ఇచ్చిన స్పీడ్ తగ్గిపోతుంది మనది. ఫ్యూయల్ అయితే అయిపోయింది. ఓ అసలు ఇంత అన్ని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేడు డార్లింగ్. అయిపోయింది, ఫ్యూయల్ అయిపోయింది. ఫ్యూయల్ అయితే మొత్తం అయిపోయింది. డ్రై చేసినాం మనం. యాస్ ఫైనలీ మన రాయల్ గాంధీ అయితే ఫ్యూయల్ అయితే డిచ్ అయిపోయింది చూడండి మీరే. లిటరల్లీ మన బండి మైలేజ్ ఎంత ఇచ్చిందంటే మీకే చూపిస్తే ఒక్క నిమిషం. ఫస్ట్ మనం అక్కడ చూసుకున్నప్పుడు 693 కదా. సో చూడ ఫోటో చూపి డార్లింగ్స్, మీరే చూసుకోండి. 37,693 మైనస్ 37,729 36 అయితే ఇస్తుంది మన బైక్ అయితే. రాయల్ గాడ్ అసలు గింత ఇస్తుంది అనుకోలే నేను. సర్వీస్ లేక లిటరల్లీ 6 months అవుతుంది. సర్వీస్ వితౌట్ సర్వీస్ 36 ఇస్తాను అంటే చాలా గ్రేట్ మన రాయల్ గాడ్ అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే మనం విత్ సర్వీస్ ఎంత ఇస్తావో చూసుకుందాం. నెక్స్ట్ మైలేజ్ టెస్ట్లో అయితే విత్ సర్వీస్ మన రాయల్ గాడ్ ఎంత ఇస్తాడో చూద్దాం. ఓకే గాయ్స్, స్టే ట్యూన్, బాయ్.